మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ మహానగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అంతేందుకు ఈ మధ్య పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవక ముందే తాజాగా నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ గోదాంలో మంటలు అంటుకోవటంతో షాప్ లోని ఫర్నిచర్ తో పాటు స్టాక్ అంతా పూర్తిగా దగ్ధమైంది. నగరంలోని ఆసిఫ్ నగర్ జిర్రా ఫర్నిచర్ గోదాంలో శనివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి మంటలంటుకున్నాయి. నిమిషానికి ఆ మంటలు మరింత వ్యాపించి గోదామంతా వ్యాపించాయి. ఈ మంటల ధాటికి షాపులోని విలువైన స్టాక్ అంతా అగ్నికి ఆహుతైంది. ఇంతేకాకుండా విధుల్లో ఉన్న సిబ్బంది సైతం ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఇక వెంటనే అలర్ట్ అయిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక పై అంతస్తులో చిక్కుకుపోయిన మొత్తం 13 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. ఈ ఘటనలో ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరుగుండొచ్చని షాపు నిర్వాహకులు అనుమానిస్తున్నారు. మరి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.